Good morning, all of you. Everybody can able to see my screen. I hope everybody can able to see my. Yes, sir. Yeah, I just want to recap the complete Groovy whatever we discussed so far. Okay, so we discussed about the fundamentals like the comments, how you can give the comments, single line comments, multi line comments, and printing the statements, how to print the statement. Groovy is basically static typing and dynamic typing. I told you guys. So you can directly find the values like this, or you can directly can go with the values using with the def keyword also. So both kind of assignment will be available for the Google. Okay, and see what are the basic things in the Groovy. Basic things like list is there, maps are there, strings are there, and conditions are there, loops are there. There are multiple concepts we already discussed so far. Okay, day two, whatever we discussed in the day two. Day two, we started with a variable in the programming. So a variable is a container with a memory location, and I already discussed about the variables also. So whenever you want to define the variable, how you can define the variable. Variable with variable name is not starting with a number. Variable name is not a keyword, and variable name should not contain any special characters. So these are the different kind of concepts. And one more thing, we have some data types like integers are there, floats are there, booleans are there. You people are there is a Groovy ID. Okay, Groovy ID, right? Okay, let me go with the Groovy ID. So Groovy ID. This is the Groovy ID. I think you are talking. I think ప్రసాద్ గారు మీరు చెప్పేది ఇదేనా గ్రూవీ ఐడి? ఎస్ అండి. షేర్ చేయలేదండి. ఓకే, షేర్ చేస్తున్నారా? నాకైతే కనపడట్లేదు. యా స్క్రీన్ షేరింగ్ అండి. ఎస్ ఇదేనండి. అంటే మా మీరు వీడియో ఎట్లాగే ఉంటుంది. రీకనెక్ట్ అవ్వండి ఒకసారి యువర్ నెట్వర్క్ లో. ఎవ్రీబడి కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. ఎస్ సార్. Yes, yes, sir. Yes. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడర్స్ అని ప్రాపర్టీస్ అని ఎవరు రాస్తున్నాడు కదా ఇక్కడ. ఎవర్ ద ఇన్పుట్ అంటే ఇక్కడ ఈ ఈ పర్టికులర్ ఐడి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇది మీ సిపిఐకి సంబంధించిన బేసిక్ ఐడి. అంటే మీ గ్రూవీ ఐడి ఫర్ ఎస్ఏపి సిపిఐ అన్నాడు కదా, ఇది సిపిఐకి సంబంధించిన బేసిక్ ఐడి అన్నమాట. అంటే వీడు గేట్వే అనేది ఒక దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ, ఎస్ఏపి గేట్వేని. తర్వాత జావా లిటిల్ హ్యాష్ మ్యాప్ ఒక దాన్ని. తర్వాత దర్ ఇస్ అ మెసేజ్, సింపుల్ గా ఫంక్షన్ ఉంది, ప్రాసెస్ డేటా మెసేజ్ ఉంది, దానిలో హెడర్స్ ప్రాపర్టీస్ వస్తున్నాయి ఇక్కడ. కెన్ వి సీ దిస్? మీకు కావాలంటే వీటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు, నేమ్ ఇచ్చుకోవచ్చు, వాల్యూ ఇచ్చుకోవచ్చు, లేదంటే యూ కెన్ డిలీట్ దిస్ ఆల్సో. ఇక్కడ హెడర్స్ అవసరం లేదనుకుంటే యూ కెన్ డిలీట్ దిస్ హెడర్. ఓకే, సో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఇదంతా తీసేసుకొని ప్రాక్టీస్ చేయండి. హెడర్స్ ప్రాపర్టీస్ అన్ని తీసేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. కెన్ ఐ డిలీట్ దిస్? ఈ హెడర్స్ ని ఫుటర్స్ ని డిలీట్ చేయను, హెడర్స్ ని ప్రాపర్టీస్ ని. ఓకే, ఏం లేదు, హలో బాడీ ఈజ్ మోడిఫైడ్. ఓకే, ఇస్ ద అవుట్పుట్ మెసేజ్. అండ్ ఇక్కడ మెసేజ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ గెట్ బాడీ println ఎగ్జాంపుల్ ఫర్ కన్సోల్. ఓకే, def body a variable, simple variable, message set body, రిటర్న్ మెసేజ్. ఓకే, సో మీరు ఇష్టం, మీరు ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ, దట్ ఈస్ నాట్ ఇష్యూ. ఈ ఫంక్షన్ కూడా అవసరం లేదు, మెసేజ్ కూడా అవసరం లేదంటే యూ కెన్ డిలీట్ దిస్ మెసేజ్ ఆల్సో. క్లియర్? ఇక్కడ కన్సోల్ అని ఒకటి ఉంది, ఇక్కడ అవుట్పుట్ అని ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. కన్సోల్ వేరు, అవుట్పుట్ వేరు. అవుట్పుట్ ఈజ్ విజిబుల్ ఆన్ టాప్ ఆఫ్ దట్. కన్సోల్ ఈజ్ బ్యాక్ ఎండ్ లో వర్క్ అయ్యేది. అంటే కన్సోల్ ప్రింట్ అవ్వాలి అంటే
ప్రింట్ఎల్ అని పెట్టుకోవాలి. కన్సోల్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ఎల్ అని పెట్టుకోవాలి. మీ గ్రూవీకి యూఐ ఏంటంటే సిపిఐ కదా. ఇక్కడ మీకు ఎస్ఏపికి యూఐ ఏంటంటే సిపిఐ కదా. సో యూఐ మీద మీకు ఏదైనా రావాలి అంటే ఇక్కడ ఎస్ఏపితో ఇంటిగ్రేట్ చేస్తున్నాడు. సో అందుకని ఇక్కడ బాడీని సిపిఐ మీదకి డిస్ప్లే చేస్తున్నాడు. ఇది మీకు క్లియర్ ఉంది కదా, ఈ ఐడి మీకు ఐడియా ఉంది కదా. ఐ హోప్ ఈ ఐడి మీకు ఐడియా ఉంది ఉండదు. ఇది బాడీ అండి, ఇది బాడీ, ఇది బాడీ, ఇది కన్సోల్. కన్సోల్ ఏదైనా ప్రింట్ చేయాలంటే ప్రింట్ అని పెట్టాలి. మీ బాడీ మీదకి అంటే గ్రూవీ బాడీ మీదకి, సారీ ఎస్ఏపి సంబంధించిన బాడీ మీదకి ఏదైనా ప్రింట్ చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ ద్వారా బాడీని ప్రింట్ చేసుకుంటుంది, సెట్ బాడీ. క్లియర్? సరే, ఇదంతా పక్కన ఇప్పుడు పెడితే మనము ఇప్పుడు ప్రింట్ అని చేయాలంటే కంపల్సరీ ప్రింట్ కన్సోల్ ప్రింట్ అవుట్పుట్ అనేది ఓన్లీ కన్సోల్ లోకి వస్తుంది. ఇది కన్సోల్ అవుట్పుట్, ఇది బాడీ అవుట్పుట్. అవుతుందండి. ఇది ఏంటంటే సో ఓకే, మాకు ఏంటంటే సెట్ బాడీ మెసేజ్ డాట్ సెట్ బాడీ అంటే మాకు మెసేజ్ సెట్ చేస్తున్నాం. సో ఇది నథింగ్ బట్ ప్రింట్ అండ్ మెసేజ్ డాట్ సెట్ బాడీ అనేది. సో సిపిఐకి పంపించాలంటే మెసేజ్ డాట్ సెట్ బాడీ అని పెడతాము. మన కన్సోల్ ఏమన్నా టెస్టింగ్ పర్పసెస్ ఏదైనా మనం ప్రింట్ చేసుకోవాలి డేటా అని అన్నప్పుడు మనం ప్రింట్ వాడతాం. ఎస్ ఎస్, అంటే లాస్ట్ క్లాస్ లో ఎవరు అడిగినట్టున్నారు సెట్ గెట్ అని. సో మీకు ఇట్లా గెట్ బాడీ సెట్ బాడీ అనే మెథడ్స్ ఉన్నాయి సంథింగ్. అవును, అవును. సో అంటే బాడీకి సంబంధించి ఏదైనా డేటాని పాస్ చేయాలి అని పంపించాలి అంటప్పుడు గెట్ ఇది బాడీ. ఇది ఎవరు ఇచ్చారండి? ఐడి డాట్ కన్విక్టర్ మీరు ట్రై చేసి నిన్న ప్రసాద్ ఎవరో చెప్పినట్టున్నారు ఈ ఓకే, ఐడిలో ఓకే, చెప్పండి అంటే, సో ఈ ఐడిలో చెప్తున్నాను. ఓకే, ఓకే. అంటే ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ మనం ఎప్పుడు వర్క్ చేసేది ప్రింట్ ఎల్ఎన్ మీద వర్క్ చేస్తుంటాం కదా. ఇది కన్సోల్ మీద ప్రింట్ అవుతుంది బేసిక్లీ. అవుట్పుట్ అనేది యా, కన్సోల్ యా. మీద ప్రింట్ అవుతుంది. బట్ శ్రీకాంత్ మీకు శంకర్ బాడీస్ గారు, ఏదైనా మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. డైరెక్ట్ మన సిపిఐలో ఎలా వస్తుందో సిమ్యులేషన్ ద్వారా మనకు అవుట్పుట్ తెచ్చుకుంటాం కదా. ఇటు కరెక్టో కాదా అనేది కూడా ఇక్కడ రాసుకుని ఇన్పుట్ ని బట్టి యా, యా. ఉపయోగపడుతుంది. ఇట్లా అవును, మాక్సిమం ఇక్కడ యా, యా. ఎక్కువ ఇప్పుడు చూస్తారు. ఏంటంటే యా, యా, మనకి ఏంటంటే ఇది రిటర్న్ అవుట్పుట్ అనేది రిటర్న్ టు సిపిఐ అంటే నెక్స్ట్ డైరెక్ట్ సిపిఐ అంటే మనకి ఇది అవుట్పుట్ ఇలాగే చూపించేస్తుంది. షో ప్రింట్ ఎలా అనేది మనం ఎక్కడ వాడడం కదా. యా, కరెక్ట్. సో ఇప్పుడు మన హెడర్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, ప్రాపర్టీ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, బాడీ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, మూడు ఇచ్చుకోవచ్చు. బాడీ ఇచ్చుకోవచ్చు. ఓకే. మాక్సిమం ఇదే ఇక్కడ ఎక్కువ చెక్ చూడండి, చేస్తారండి. ఓకే. ఇన్పుట్ లో ఇంకోటి ఐడి హలో ఇంకోటి అని పెట్టాను కాబట్టి, ఇక్కడ ఇన్పుట్ లో హలో పెట్టాను కాబట్టి హలోతో బాడీ మాడిఫై అయింది. ఇప్పుడు ఇన్పుట్ లో జస్ట్ హాయ్ అని పెట్టాను అనుకోండి, సో బాడీ అనేది కంప్లీట్ గా హాయ్ తో మాడిఫై అయిపోతుంది. సో హాయ్ బాడీ మాడిఫై. ఇచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకొని మీకు అవుట్పుట్ మెసేజ్ అనేది వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మెసేజ్ బాడీ అనేది మనం ఇక్కడ గెట్ బాడీ సెట్ బాడీ చేస్తున్నాం కదా. సో బాడీ అసలు అనేది మెసేజ్ మెసేజ్ అంటే అనేది ఏంటండి? ఇక్కడ మెసేజ్ అనేది ఉందా కదండి, ఈ పైన బ్రాకెట్స్ లో మెసేజ్ క్యాప్. ఇది పారామీటర్. ఓకే, ఇక్కడ మెసేజ్ అనేది ఫంక్షన్ లో జస్ట్ రాశారు కదా, పారామీటర్. ప్రాసెస్ డేటా అనే ఫంక్షన్ లో మెసేజ్ స్మాల్ మెసేజ్ అని రాశారు. ఇక్కడ ఉంది ఫంక్షన్స్ అయితే కదండి సపరేట్. ఎస్ఏపి గేట్వేలో మీకు యూటిల్ డాట్ మెసేజ్ అని ఒక ఇది వాడుతున్నాడు కదా, ప్లగ్ఇన్ వాడుతున్నాడు కదా, మెసేజ్ ప్లగ్ఇన్ ఒకటి వాడుతున్నాడు. అవును, ఇది డేటా టైప్ అండి. మెసేజ్ అనేది క్యాపిటల్ మెసేజ్ అనేది లేదా క్లాస్ ఇక్కడ ప్రాసెస్ డేటాకు ముందు మెసేజ్ అని ఉంది. ఓకే, ఈ మెసేజ్ అనేది ఒక క్లాస్ అండి. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆల్రెడీ దేర్. అంటే ఇక్కడ మీకు ఎస్ఏపి గేట్వేలో మెసేజ్ అనేది ఒక ప్లగ్ఇన్ ఉంది, ఆల్రెడీ ఒకటి ఉంది. దానికి సంబంధించి ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను నేను, ప్రాసెస్ డేటా అనే ఫంక్షన్ రాసుకుంటున్నాను. బట్ ఈ ప్రాసెస్ డేటా అనే ఫంక్షన్ ఈ మెసేజ్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఈ పర్టికులర్ ఫంక్షన్ ఒక చైల్డ్ ఫంక్షన్ అనుకోండి, ప్రాసెస్ డేటా అనేది చైల్డ్ ఫంక్షన్ అనుకోండి, మెసేజ్ దానికి చైల్డ్ ఫంక్షన్ అనుకోండి. ఆల్రెడీ ఒక మెసేజ్ అనే ఒక బ్లాక్ రెడీగా ఉందండి, ఒక సెట్ ఆఫ్ బ్లాక్ రెడీగా ఉంది. ఆ బ్లాక్ మీద నేను నా కస్టమ్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. మెసేజ్ అనేది ఒక క్లాస్ అనుకుంటే మెసేజ్ మీద అంటే డెఫ్ అంటే డిక్లేర్ చేస్తున్నాడండి. డెఫ్ అంటే
డెఫ్ అనేది ఫంక్షన్ డెఫినేషన్ మెసేజ్ కదా, ఇది ఫంక్షన్ డెఫ్ అండి ఇది. మెసేజ్ అంటే డేటా టైప్ చేస్తున్నారు కదా, డేటా ఇది ఫంక్షన్. డెఫ్ మెసేజ్. ఓకే. డెఫ్ అనేది ఫంక్షన్. ఇక్కడ ఇది ఫంక్షన్ ఎందుకంటే ఇక్కడ పారాంథసిస్ ఉంది, కర్లీ బ్రేసెస్ ఉంది కదా. కర్లీ బ్రేసెస్ పారాంథసిస్ ఉంటే అది ఫంక్షన్, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ పారాంథసిస్ కర్లీ బ్రేసెస్ ఉంది కదా, పారాంథసిస్ కర్లీ బ్రేసెస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫంక్షన్. ఇక్కడ ప్రాసెస్ డేటా అనేది ఫంక్షన్ అండి. ప్రాసెస్ డేటా అనేది ఫంక్షన్. కానీ ఆ ప్రాసెస్ డేటా అనేది దేని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అంటే మెసేజ్ అనే దాని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ డేటా రాసుకుంటారా, ఇంకేమైనా రాసుకుంటారా, మీ ఇష్టం. ఓకేనా? అంటే వీడు అలా ఇచ్చాడు యాక్చువల్గా. బై డిఫాల్ట్ అలా ఇచ్చాడు గురువి. ఈ ఐడి వాడు డిఫాల్ట్ మెథడ్ ఇది ఇచ్చాడు అనమాట. మెసేజ్ ప్రాసెస్ ఇక్కడ డేటా అని మెథడ్ డిఫాల్ట్ ఇచ్చాడు. ఇక్కడ బాడీ అనే వేరియబుల్ డిఫైన్ చేసుకుని ఆ వేరియబుల్ లో గెట్ బాడీని చేసుకుంటున్నాడు, కానీ ఇక్కడ మెసేజ్ అనే దాని ద్వారా తీసుకుంటున్నాడు. గెట్ బాడీ అనేది ఇక్కడ మెసేజ్ లోకి తీసుకుంటుంది. నేను ఒకటి అది ఇక్కడ చెప్తానండి. ఇక్కడ ఒక పారామీటర్ ఉందా, మెసేజ్ అనే పారామీటర్ ఉందా? అవునండి. ఈ పారామీటర్ లోకి ఏది హోల్డ్ అవుతుందంటే, మీరు ఇక్కడ ఇన్పుట్ లో ఏదైతే రాస్తున్నారో అది వచ్చి ఉమ్, ఈ పర్టికులర్ పారామీటర్ లోకి హోల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రాసెస్ డేటా కాల్ అవుతుందో, ప్రాసెస్ డేటా కాల్ అవుతున్నప్పుడు ఈ హాయ్ అనేది ఇక్కడ హోల్డ్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఇక్కడ గెట్ బాడీ అంటున్నాడో, బాడీ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ గెట్ బాడీ. మెసేజ్ డాట్ గెట్ బాడీ అంటే బాడీలో సంథింగ్ ఉంది కదా. సో ఇక్కడ ఇదేదో ఎంటీగా ఉండేసి బాడీ ఈజ్ మాడిఫైడ్ అనేది ఉంది కదా. ఫస్ట్ ఇంతవరకు రాసుకున్నాను యాక్సెస్ కింద అవుతుంది, సెటిల్. అది యాక్సెస్ అవుతుంది. ఇది లేదు. ఫస్ట్ గెట్ బాడీ అప్పుడు ఇది లేదు. అవునండి. గెట్ బాడీ అప్పుడు ఇది లేదండి. గెట్ బాడీ అప్పుడు ఇది లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ అనే ఒక ఒక ఎన్విరాన్మెంట్ ఉంది కదా. ఈ బాడీ ఉమ్, అనే ఎన్విరాన్మెంట్ ని ఫస్ట్ యాక్సెస్ చేసుకుంటున్నాడు. బాడీ ఓకే. ఇది మెసేజ్ డాట్ గెట్ బాడీ అని జస్ట్ యాక్సెస్ చేసుకుంటున్నాడు. తర్వాత సెట్ బాడీ చేస్తున్నాడు. సెట్ బాడీ చేసినప్పుడు మాత్రమే ఇది అసైన్ అవుతుంది బాడీలోకి. బట్ ఈ బాడీలోకి హాయ్ అనేది వెళ్తుంది. ఈ హాయ్ అనేది వెళ్తుంది. అంటే ఇక్కడ హాయ్ అనేది గెట్ చేసుకుంటున్నాడా ఫస్ట్. ఈ గెట్ బాడీ ద్వారా ఏమవుతుందండి, బాడీ యాక్సెస్ అవుతుందా? ఉమ్, అంటే గెట్ బాడీకి ఏమవుతుంది, ఈ మెసేజ్ లోకి హాయ్ అనేది వస్తుందా? ఓకే. మనం ఏదైతే పెడతామో, ఇన్పుట్ లో ఏదైతే పెడతామో అది ఫస్ట్ పారామీటర్ లో తీసుకుంటుంది, హాయ్ అని తీసుకుంటుంది. దాన్ని మీరు గెట్ బాడీ లాగా, మెసేజ్ డాట్ గెట్ బాడీ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ బాడీలోకి హాయ్ అనేది వచ్చి స్టోర్ అయిపోతుంది. ఇక్కడ వేరియబుల్ లో స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ ఉమ్, వేరియబుల్ ని నేను ఎక్కడైనా వాడుకోవచ్చు నా ప్రోగ్రామ్ లో. ఆ వేరియబుల్ ని నేను ఎక్కడైనా వాడుకోవచ్చు. సో నేను సెట్ బాడీ చేస్తున్నా, సెట్ బాడీ మాడిఫైడ్ అని. ఇక్కడ గెట్ అంటే రీడ్ చేయడం, సెట్ అంటే పేస్ట్ చేయడం, అంతే గుర్తుపెట్టుకోండి. మెసేజ్ డాట్ సెట్ బాడీ, ఇక్కడ బాడీ మాడిఫైడ్, బాడీ రెడీ, ఏదైనా మీ ఇష్టం వచ్చింది అండి. ఇక్కడ ఏది రాస్తారు, బాడీ ఈజ్ రెడీ. ఇది ఇదంతా మెసేజ్ లోకి వెళ్తుందండి. సెట్ చేసి మెసేజ్ లోకి వెళ్తుంది, ఆ మెసేజ్ మనం రిటర్న్ మెసేజ్, చేస్తున్నాం. అంతే. రిటర్న్ మెసేజ్, ఫైనల్ గా మెసేజ్ రిటర్న్ చేస్తాం. ఫైనల్ రిటర్న్ చేయాల్సింది మెసేజ్ ని, కాకపోతే మెసేజ్ ని ఓకే. రెడీ చేస్తున్నాం. ఫస్ట్ మెసేజ్ ని రెడీ చేస్తున్నాం. ఓకే. 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 సో ఇది వీడిచ్చిన శాంపిల్ కోడ్. సో దీన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అంటే ఇన్పుట్ మెసేజ్ అనేది ఈ మెసేజ్ లో ఉంటుంది. దాన్ని ఏదైనా మోడిఫై చేయాలంటే మనం ఇక్కడ సెట్ బాడీలో మోడిఫై చేస్తాం సార్. అంతే మేడం, అంతే. ఓకే. గెట్ బాడీలో వచ్చేది ఏంటంటే, మీరు ఇక్కడ పాస్ చేసింది గెట్ బాడీలోకి వచ్చింది. ఓకే. ఇన్పుట్ మెసేజ్ అనేది గెట్ బాడీలోకి వస్తుంది, ఆ, మోడిఫైడ్ బాడీ ఇక్కడ అనేది సెట్ బాడీలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లక్ష్మి అని పాస్ చేశాను అనుకోండి. లక్ష్మి అని పాస్ చేస్తే ఏమవుతుందంటే, లక్ష్మి బాడీ ఈజ్ రెడీ. సో ఇక్కడ లక్ష్మి అనేది ఇన్పుట్ లో పాస్ చేస్తా. పాస్ చేసింది ఎక్కడికి వెళ్తుంది, బాడీలోకి వెళ్తుంది. ఓకే. బాడీ ప్లస్ కదా, లక్ష్మి ప్లస్ బాడీ ఈజ్ రెడీ కదా. అంటే బాడీలో లక్ష్మి ఉందంటే మెసేజ్ డాట్ గెట్ బాడీకి లక్ష్మి అనేది అసైన్ అవుతుంది. అర్థమైందండి? ఓకే ఇన్పుట్ సార్. ఇక్కడ ఇన్పుట్ అనేది గెట్ బాడీ అండి.
అవుట్పుట్ అనేది సెట్ బాడీ. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటే ఫండమెంటల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ అనేదేమో గెట్ తీసుకోవడం, అవుట్పుట్ అంటేనేమో సెట్ చేసేది అవుట్పుట్. అదేనండి, గెట్ బాడీ ద్వారా మనం ఆ బాడీలో ఉన్న డేటాని బాడీ అనే వేరియబుల్లోకి పంపుతున్నాం, స్మాల్ బాడీ పంపుతున్నాం అనే బాడీలో పంపుతున్నాం పంపిన దాన్ని సెట్ చేసుకుంటున్నాం. సెట్ చేస్తున్నాం. సెట్ బాడీని కొద్ది బాడీ మాడిఫై అయ్యేట్టుగా పెరాన్సిస్ సెట్ అంతే చేస్తున్నాం. అంతే. సో ఇక్కడ మీకు రిటర్న్ మెసేజ్ అని ఉంది ఇప్పటికి కదండి, అంటే హెడర్స్ లైక్ బ్రేక్ అవుతుంది సార్. లెట్ మీ లాంచ్. హలో, వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. చెప్పండి. ఇది రిటర్న్ మెసేజ్ అని ఉంది కదా, అవును, అక్కడ అది డెఫ్గా మనకి ఇప్పుడు మనకి రిటర్న్ అనేది వచ్చేది ఫంక్షన్ కూడా మనకి రిటర్న్ వస్తుందా, లేకపోతే మెథడ్కేనా మనకి రిటర్న్ వచ్చేది? మెథడ్కే కదండి. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ ఉంది కదా, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్స్ ఉన్నాయి కదండి. ఓకే, మన ఫంక్షన్స్ మెథడ్స్ నేను కదా. ఫంక్షన్స్ చెప్పాను మీకు, ఫంక్షన్స్ నార్మల్ ఫంక్షన్స్ చెప్పాను, అంటే ఫంక్షన్ విత్ రిటర్న్ వాయిడ్, టైప్ చెప్పాను. నో రిటర్న్ టైప్ ఏమో వాయిడ్ ఉంటుంది ఇట్లా. నేను ఫంక్షన్ చెప్పాను మీకు, ఐ థింక్ ఐ రిమెంబర్. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ కూడా చెప్పాను. ఫంక్షన్ పారామీటర్. సో నార్మల్ ఫంక్షన్ అయితే ఎలా రాయాలి? నార్మల్ ఏజ్ అన్నాను. సో మీ ఫైనల్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మళ్ళీ. మేబీ నెట్వర్క్ స్లో ఉంది. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, హలో, అంటే మధ్యలో మిడిల్లో బ్రేక్ అవుతుంది సార్ ఒకసారి. అందరికీ అవుతుందా సేమ్ మీ ఒక్కళ్ళకి? అందరికీ బ్రేక్ అవుతుందా? నా స్పీడ్ గానే ఉంది నెట్వర్క్. అవునండి, అందరికీ బ్రేక్ అవుతుంది. అవునా, ఏదో డిస్టర్బెన్స్ ఉందా? ఓకే, సరే. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, నార్మల్ గా బేసిక్ ప్లెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అవునండి. మై నేమ్, మై క్వాలిఫికేషన్, మై ఏజ్. సో ఫైనల్ గా వీటిని మూడింటిని ఏం చేస్తున్నానంటే మై డీటెయిల్స్ లో కాల్ చేస్తుంది. సో లాస్ట్ లో కాల్ చేయాల్సింది మై డీటెయిల్స్. సో దాన్ని ఒక మెయిన్ ఫంక్షన్ లాగా అనుకోండి, ఇది ఒక గ్లోబల్ ఫంక్షన్ అనుకోండి. గ్లోబల్ ఫంక్షన్ ఉంటే ఫైనల్ గా గ్లోబల్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. గ్లోబల్ ఫంక్షన్ అనేది మై డీటెయిల్స్. గ్లోబల్ ఫంక్షన్ లో చైల్డ్ ఫంక్షన్స్ అన్ని కాల్ చేస్తున్నా. ఐఎమ్ కాలింగ్ ఆల్ ద చైల్డ్ ఫంక్షన్స్ హియర్. ఐఎమ్ కాలింగ్ ఆల్ ద చైల్డ్ ఫంక్షన్స్ హియర్. సో ఫైనల్లీ ఐ కెన్ ఏబుల్ టు సీ ద అవుట్పుట్ యాజ్ నేమ్ వస్తుంది, క్వాలిఫికేషన్ వస్తుంది, ఏజ్ వస్తుంది. చూడండి, మై నేమ్ వస్తుంది, మై క్వాలిఫికేషన్, ఏజ్. అంటే జస్ట్ ప్లెయిన్ ఫంక్షన్స్ ఇవి, నార్మల్ ప్లెయిన్ ఫంక్షన్స్. అదే ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అని ఒకటి చెప్పాను, ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఒక ఫంక్షన్ రాస్తున్నాము, యాడ్ 2 numbers అని, దానికి ఒక 2 పారామీటర్స్ పాస్ చేస్తాం, ఇంటూ ఎక్స్ ఇంటూ వై. తర్వాత లోపల సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాను. తర్వాత ప్రింట్ అని సమ్ అన్నాను. ఈ కాలింగ్ ద ఫంక్షన్ యాడింగ్ 2 numbers ఆఫ్ మల్టిపుల్ నెంబర్స్ పాస్ చేస్తా. డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చా ఇక్కడ. డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఒక నిమిషం ఇది స్విచ్ ఆఫ్ చేస్తా. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, గుర్తుందా? యాడ్ 2 numbers కి 2 numbers ని అటాచ్ చేస్తా సమ్మేషన్ చేయడానికి. ఇవి ఏంటంటే ఫంక్షన్ విత్ పారామీటర్. అంటే మనం ఇక్కడ పారామీటర్స్ పాస్ చేయాలి. ఎక్స్ పొజిషన్ ని, వై పొజిషన్ ని పాస్ చేయాలి. మనం పాస్ చేస్తే ఏం చేస్తుంది? ఫంక్షన్ లో సమ్మేషన్ చేస్తుంది. సమ్ కన్కాటినేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఏదో ఒకటి అనుకోండి, ఏదో ఒక ఆపరేషన్. సమ్ ఆపరేషన్ ఈజ్ గోయింగ్ టు బి పెర్ఫార్మింగ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ బ్లాక్. ఫంక్షన్ బ్లాక్ లోపల ఫంక్షనాలిటీ జరుగుతుంది. సో
ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమంటారంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటారు. అంటే మీకు రియల్ టైంలో ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ ఉంటాయి, రిటర్న్ టైప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఫంక్షన్స్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలంటే స్లోగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ ప్లెయిన్ ఫంక్షన్ నేర్చుకోవాలి. తర్వాత ఫంక్షన్ విత్ పారామీటర్స్ ఎలా ఉంటాయో నేర్చుకోవాలి. తర్వాత ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ నేర్చుకోవాలి. ఇది ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. చూడండి, ఫంక్షన్ చూడండి, ఫస్ట్ ఫంక్షన్ ఫంక్షన్ చూడండి. దిస్ ఇస్ అ ఫంక్షన్ కాల్డ్ గ్రీట్ అన్నాను. ఓకే, పారామీటర్ పెట్టాను, నేమ్ కిరణ్ అన్నాను, రిటర్న్ అన్నాను. రిటర్న్ లో ఏం చేసేస్తాను, రిటర్న్ లో ప్రింట్ చేసేసాను జస్ట్ హలో కిరణ్. సో ఐ వాంట్ టు ప్రింట్ ద మెసేజ్. మెసేజ్ ఇస్ ఈక్వల్ టు గ్రీట్. నో ఆర్గ్యుమెంట్ ప్రొవైడెడ్. నో ఆర్గ్యుమెంట్, ఏమి ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు. ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వనప్పుడు ఏం ఆర్గ్యుమెంట్ తీసుకుంటది గ్రీట్ లోకి? ఈ ఫస్ట్ ఫంక్షన్ ఒక్కటే చూడండి, ఇంతవరకే చూడండి. ఏం ఆర్గ్యుమెంట్ తీసుకుంటది? వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ దిస్? దీనికి అవుట్పుట్ ఏదో చెప్పగలరా? హలో హలో కిరణ్. ఎందుకు హలో కిరణ్ ఇక్కడ? ఎప్పుడైతే నేను మెసేజ్ ప్రింట్ చేస్తున్నానో, ప్రింట్ ఎల్ఎన్ మెసేజ్ అంటున్నానో, గ్రీట్ అనేది కాల్ అవుతుంది. గ్రీట్ అనేది కాల్ అయితే హలో కిరణ్ వస్తుంది. గ్రీట్ కాల్ అయితే హలో కిరణ్ ఎందుకు రావాలి? రిటర్న్ చేస్తుంది. దేన్ని రిటర్న్ చేస్తుంది? ఒక మెసేజ్ రిటర్న్ చేస్తుంది, హలో అని. నేమ్ డిఫాల్ట్ గా ఏముందండి? డిఫాల్ట్ గా కిరణ్ ఉంది కదా. ఐ క్లియర్? మీ క్లియర్ ఇక్కడ? సో లేదు సార్, నేను గ్రేట్ లోకి వాల్యూ పాస్ చేస్తాను అంటే వాల్యూ కూడా పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మెసేజ్ 2 అంటాను. మెసేజ్ 2 ఆల్రెడీ ఉందా? ఓకే, డెఫ్ ఎస్ఎస్ అంటాను. మెసేజ్ 1 అంటాను. ఇక్కడ గ్రీట్ ఆఫ్ నేను ఇక్కడ నేమ్ పాస్ చేస్తాను, శ్రీనివాస్ అంటాను. ఇప్పుడు ప్రింట్ఎల్ఎన్ ఎంఎంఎస్ మెసేజ్ 1 అంటే ఇప్పుడు అవుట్పుట్ మారిపోద్ది. వాట్ ఈస్ అవుట్పుట్ దెన్? ఇక్కడ ఏం లేదు, పారామీటర్ ఓవర్ రైడ్ అవుతుంది. పారామీటర్ ఆల్రెడీ నేను ఓవర్ రైడ్ చేశాను. కిరణ్ అనేది డిఫాల్ట్, దాన్ని నేను యాక్చువల్గా శ్రీనివాస్ అనే వాల్యూతో ఓవర్ రైడ్ చేస్తాను. టు రిటర్న్ శ్రీనివాస్. వెన్ ఎవర్ యూ కాల్ ద మెసేజ్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది, క్యారీ చేసి లోకి వెళ్ళి హలో కమా శ్రీనివాస్ అంటే ఏం లేదు, హలో. సేమ్ ఇదే డిఫాల్ట్ వాల్యూ పారామీటర్ ఓవర్లోడ్ చేయొచ్చు. ఓవర్లోడ్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది మళ్ళీ. హలో, నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్.
సార్ మీ వాయిస్ ఏం వినిపించట్లేదు, చెప్తున్నారేమన్నా? వినపట్లేదు అనుకోండి, లక్ష్మి గారు ఫోన్ చేసి చెప్తే బెటర్ ఏమో అనుకుంటున్నా. సార్ చేస్తాం. ఇక్కడ చాట్లో ఆమె అడుగులని పెట్టారు, నో అని పెట్టారు.